ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ. ఇతను మరెవరో కాదు, పాత సుప్రీం లీడర్ ఆయతొలా ఖమేనీ కుమారుడు. ఇరాన్ చరిత్రలో ఒక సుప్రీం లీడర్ తర్వాత అతని కొడుకే సుప్రీం లీడర్ గా అవడం అనేది ఇదే మొదటిసారి. ఇరాన్ కు చెందిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే ఒక బృందం ఓటింగ్ ద్వారా మొజతబాను ఎన్నుకుంది. ఇరాన్ యొక్క శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మొజతబాకు పూర్తి మద్దతిస్తుంది. ఇరాన్ దేశ సైన్యమంతా కూడా ఇప్పుడు సుప్రీం లీడర్ మొజతబా కంట్రోల్లోనే ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ కూడా సుప్రీం లీడరే తీసుకుంటాడు. మొజతబా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎటువంటి పదవిలో లేడు, కానీ అతని తండ్రి పాలనలో కీలకమైన పాత్ర పోషించేవాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మొజ్తబా ఖమేనీ ఒక అనుభవం లేని వ్యక్తి, ఆయన నాయకత్వం అమెరికాకు అంగీకారం కాదు అని స్పష్టం చేశారు. ఇరాన్ కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో తనకి కూడా భాగస్వామ్యం ఉండాలని, తన ఆమోదం లేనిది కొత్త నాయకుడు ఎక్కువ కాలం పదవిలో ఉండలేరని ట్రంప్ హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుటిన్ కూడా స్పందించాడు. మొజతబా ఖమేనీకి అభినందనలు తెలిపారు. ఇరాన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రష్యా ఎప్పుడు తోడుగా ఉంటుందని తన మద్దతు ప్రకటించారు. మొజతబా తన తండ్రి బాటలోనే నడుస్తూ ఈ కష్ట సమయంలో ఇరాన్ ప్రజలను ఏకం చేస్తారని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు రష్యా అధ్యక్షుడు మద్దతు ప్రకటిస్తే మరోవైపు అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నాడు.